ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మండలం కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లె పరిసర గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియచేయాలని గ్రామస్తులకు తెలియచేయగా గ్రామంలో విద్యుత్, రహదారి తదితర సమస్యలపై గ్రామస్తులు మంత్రికి వివరించారు. నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పాలన పూర్తయింది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి. అదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని దాపురించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక 30 సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మీద ఒక కక్ష కట్టినట్టుగా 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. అవన్నీ ఈ 100 రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు తీర్చాలి. 20,000 కోట్లు వడ్డీ కట్టాలి. 100 రోజుల్లో అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చేయగలమంటే, సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది, ముందు అప్పులు తీర్చండి, మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది, ఇవి ముందిచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈరోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్కి బాగులేకపోతే, చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మాకు అప్పచెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని